నీకా పానం బాగాలేక ఆయన పెద్ద మనిషికా ఆయనకు ఎండోలే దాకా చూడు తిరగబట్టి బాగానే అవుతుంది. దగ్గర దగ్గర 4 నెలలు 5 నెలల దాకా అవుతుంది. 5, 6 నెలలు 5 నెలల సందికి మొత్తం బాట పడదా ఈ దాకానకు తిరుగుతారు. కోళ్ళ లోపట ఏముంది అయ్యా రేపు వచ్చినప్పుడు సూదాన్ని పెడుతురు కిమ్రేట్ చేస్తారు అలా కొడుతురు. ఏం చెప్తలేరు. ఏం చెప్తలేరు. 5 నెలల పొద్దు సంది ఏం చెప్తలేరు. రాను ఎక్కించుకొని పోను. మరి ఇంటికాడ పైన షెడ్ పడ్డా మరి వ్యవసాయం ఉందా? ఉంది. మరి ఆ వ్యవసాయం ఎటువాయే, ఇంటికాడ బయట ఎటువాయే, కోడిపిల్లు ఏవాయే, ఇల్లాకి లేవాయే, మరి బుడ్డ పొడగాలు లేవాయే, బయలుకి పోయే పొడగాలు లేరి వండిపోయే దిక్కాయే, షెడ్డాయే పడ్డాయే. మరి 5 నెలల సంది బాట కట్టినావు వీడికి. కీమా ఇస్తున్నారు కదా, 20 డేస్కి ఒకసారి వస్తాం అంతే. వచ్చి కీమా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. మరి షెడ్ పడ్డ మంచిగా అరుచుకుంటురా ఏమన్నా గుంజుతురా? ఆరోగ్యశ్రీ ఏం లేదు. ఏం లేదు. అసలు ఖర్చు ఏమి లేవు. ఏం లేవు. ఇక మీకు ఏమైనా తువకిరా అవుతున్నాయి. ఎట్టేట్టున్నారా బతుకులు? ఏ ఊరు మనది? నల్గొండ జిల్లా. ఓ నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. మరి ఇక్కడ అండ వేసినావు ఏందన్నట్టు? ఏవో అది హాస్పిటల్కి వచ్చినాము. అట్టనా? ఎన్ని రోజులు వచ్చి? అయింది 3 రోజులు. నీకే పానం బాగాలేదా? ఇల్లు కల్లాక మరి ఎట్లా చూసిర్రా? ఏం లేదు, ఇక్కడ అక్కడ తింటే బతి వాళ్ళం. భూమి లేదు, గుట్ట లేదు, గొర్రె లేదు, గొడ్డు లేదు. అంతేనా? రెక్కల కష్టం. వెనకాడ పెద్ద మనుషులు బుర్ర కథ చెప్పుకుంటూ పోయేది. ఇప్పుడు రూపాయలు లేవు చేతుల, ఎడబడి ఉన్నాం. ఏం చేయాలి? ఆరోగ్యశ్రీ పెట్టినవా? ఆరోగ్యశ్రీ ఉన్నది. ఎన్ని రోజులు ఇప్పుడు రాబట్టి? 3 రోజులా వచ్చే? 3. పెద్ద మరి ఏమైనా ఖర్చు అయినాయి ఏమైనా దవాఖానకు వస్తే? ఇప్పుడు బస్సులు కిరాయిలు ఎక్కువ దిగుడు ఏడా చూసినా 100లే. తొవ కిరాయి కాదు పిరా లోపట రక్తం ఎక్కించినందుకు ఒకసారి చూసి రక్తం తక్కువ ఉందని 4,000 తీసుకుని ఒక ఇండిషానికి. ఏమైనా ఇట్లా బాధపడుతున్నామంటే ఎక్కియాలి. ఒక ఇంజక్షన్కు 4,000. లేకపోతే రక్తం తక్కువ అవుతుంది అంటుంది. మరి ఏ బాధపడాలి నాయన, సుఖం లేదు. కడుపులో పేగులు లేని వాళ్ళు పాపం ఆరోగ్యశ్రీ పెట్టిరాట. అయినా కానీ ఏంటంటే చిప్ప ఎనుగులు ఏముంది గుంజకానే ఉంది కథ. 4,000 రూపాయలు ఇస్తేనే సూది ఇచ్చిర్రట. ఏమంటే రక్తం. పాపం గారా ఇటువంటి బతుకులు మరి ఎన్నడూ బాగుపడతాయో. ఈ వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏం కథో కానీ మొత్తానికైతే అప్పుల పాలైపోయినా. అన్యాలం పాడైపోను. ఏ ఊరమ్మా? ఇచ్చాడా. నువ్వే వచ్చినావా దాకానకు? నేనే. నీకే పానం సుస్తయిందా? ఎన్ని రోజులా? సంవత్సరం అవుతుంది. ఏడాది పొద్దు. మరి ఈయన అంటే ఏమన్నా ఆరోగ్యశ్రీ పెట్టావా, పైసలు పెడుతున్నావా? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ మరి ఏమైనా పైసలు తగులుతున్నాయా ఆరోగ్యశ్రీ పెట్టాక కూడా? పైసలు ఏం తగులుతలేవు. మంచిగా చూస్తుర్రా మరి? మంచిగానే చూస్తుండ్రు. మంచిగానే. ఏమంటారు డాక్టర్లు? ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక. మరి ఎప్పుడు తక్కువ అవుతుందట? ఇంకొక 10 రోజులు ఉన్న ట్రీట్మెంట్ అయినాక ఇక మళ్ళీ ఏం చెప్తారు. ఇక కరెంట్ పెడుతుర్రా? కరెంట్